మీ ప్రశ్న నాకు బాగా నచ్చింది మేడం. కారణం ఏంటంటే ఇది నా వ్యక్తిగత జీవితానికి కూడా సంబంధించినటువంటి ప్రశ్న. మీకు తెలుసు, నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి రిటైర్ అయ్యానని. నా మొట్టమొదటి జీతం 813 రూపాయలు పర్ మంత్. నేను రిటైర్ అయినప్పుడు 65,000 రూపాయలు. 27 సంవత్సరాల 2 నెలల 16 రోజులు పనిచేశాను నేను. దాని ఫలితం నాకు అది నాకు ఈ డైలాగు చెప్తున్నప్పుడు నా స్వయంగా నేను అనుభవించినటువంటి ఆ సాధక బాధకాలు, ఆ కష్ట సుఖాలు కూడా నాకు గుర్తొచ్చినాయి. దానికి ఆయన ఇచ్చిన జవాబు కూడా నాకు నచ్చింది. ఎందుకంటే నా కాలంలో నేను చేసిన పీరియడ్ వేరు, నేను చేసినటువంటి పరిస్థితి వేరు. ఇప్పుడున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, వాళ్ళ యొక్క జీవన విధానం కూడా వేరు కదా. ఇది నా జీవితానికి, నిజ జీవితానికి సంబంధించినటువంటి ఒక అంశంలాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ క్వశ్చనింగ్ దట్. విక్రాంత్ గారు హాయ్ అండి. హాయ్ అండి. విక్రాంత్ గారు, చాందిని గారు, మీ ఇద్దరికి ఒకే క్వశ్చన్. ఈ మూవీ తర్వాత మీకు వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఎవరి నుంచి వచ్చింది? నాకు ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీలోంచి ఒక 6 to 10 పీపుల్ పెట్టారండి, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. విక్రాంత్, యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ యాజ్ అన్ యాక్టర్, చాలా బాగా చేసావు క్యారెక్టర్లో. ఆ కాంప్లిమెంట్ అంటే కమింగ్ ఫర్ అన్ యాక్టర్, నువ్వు బాగా యాక్ట్ చేసావు అనేది, దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ కెన్ హ్యావ్, ఎస్పెషలీ వేర్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్. సో దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ అండి. చాందిని గారు సేమ్ క్వశ్చన్. నాకు వచ్చే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. అన్నిటికన్నా మంచిదంటే గ్రేస్ గురించి, యాక్టింగ్ గురించి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. నాకు అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నా లాంటి ఆర్టిస్ట్, ఎస్పెషలీ యాజ్ అ తెలుగు యాక్టర్, ప్రతి సినిమాతో నేను ప్రూవ్ చేసుకోవాలి. కొంతమందికి 1-2 సినిమాలు ప్రూవ్ చేసుకుంటే చాలు. నాకు అలా ఎప్పుడూ జరగలేదు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా నాకు పోరాటమే. ఒక్క సినిమాలో తగ్గినా సరే మళ్ళీ నా మొహం ఎవరు చూడరు. సో ప్రతి సినిమాతో ప్రూవ్ చేసుకుంటూ రావాలి, ప్రతి సినిమాతోని నిలబెట్టుకుంటూ రావాలి. సో నా కెరియర్లోని బెస్ట్ లుక్ అన్నారు, చూడటానికి కూడా ద బెస్ట్ లుక్ అని. సో త్రూ ద ఇయర్స్, ఈవెన్ దో లేటెస్ట్గా వచ్చి ఇప్పుడు లుక్స్ వైజ్ ఇంకా బెటర్, అన్నిటికంటే బెటర్ లుక్ ఉందన్నది డెఫినెట్లీ అన్ యాడెడ్ అడ్వాంటేజ్ యాజ్ అ ఫీమేల్ ఆర్టిస్ట్. సెకండ్, ఆ గ్రేస్ యాక్టింగ్ గురించి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. శ్రీధర్ సార్, సో కంగ్రాచులేషన్స్, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ. సో అంటే 3.35 వినబడుతుందా? వినిపిస్తుంది సార్. 3.53 crores టిల్ లాస్ట్ వీక్ వరకు, లైక్ లాస్ట్ వీక్ ఫస్ట్ వీకెండ్. యా. సో అంటే 3 days, ఫ్రైడే, సాటర్డే, సండే. సో మండే ఎలా ఉంది సార్ ఫుట్ ఫాల్స్ అనేవి? జనరల్గా ఎంత పెద్ద సినిమాకైనా, ఎంత సక్సెస్ఫుల్ సినిమాకైనా మండే ఫుట్ ఫాల్స్ తక్కువ ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండే ఎక్కువ ఉంటాయి, మండే తక్కువ ఉంటాయి. మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అనమాట. కొంచెం ఫుట్ ఫాల్స్ తగ్గినాయి, బట్ వెరీ గుడ్. అంటే మండే స్టాండర్డ్స్కి వీఆర్ అప్ టు ద మార్క్. యా. సో వాట్ కైండ్ ఆఫ్ నెంబర్స్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్? టోటల్గా ఐ థింక్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 6.5 crores గ్రాస్ అండి. ఒక చిన్న సినిమా చాలా పెద్ద నంబర్ అది యాక్చువల్లీ. బై నెక్స్ట్ వీకెండ్, నెక్స్ట్ సండే కల్లా ఆ నెంబర్ టచ్ అవుతాం, 6.5 అలా. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వన్ లాస్ట్ క్వశ్చన్ అండి. సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ మీదే కదా మేజర్ ఫిల్మ్ ఇదంతా. సో బయట టాపిక్స్ కూడా జరుగుతున్నాయి కదా, సాఫ్ట్వేర్ అబ్బాయికి పిల్లని ఇవ్వాలా లేదా, ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ సినిమా చూసిన తర్వాత సాఫ్ట్వేర్ పీపుల్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏమైనా తీసుకున్నారు? సో బేసికలీ అండి, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి యూస్ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, మంచి రెస్పాన్స్ ఉందండి. రివ్యూస్ చూస్తే మీరు బాగా నవ్వుతూ చాలా బాగుంది. మేము బయట తీసుకున్నటువంటి బైట్స్ కూడా సాఫ్ట్వేర్కి చాలా బాగా కనెక్ట్ అయింది. అదేవిధంగా కామన్ పబ్లిక్ కూడా, ఎందుకంటే కొంచెము హాస్యభరితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీయడం వల్ల, రైట్, అన్ని ఏజ్ గ్రూప్స్కి కూడా ఎలాంటి అశ్లీలత లేక చేయడం వల్ల బాగా కనెక్ట్ అయింది మూవీ. సో మా పార్ట్నర్ శ్రీధర్ కూడా దాని మీద ఒక మాట చెప్తారు. బేసికలీ అంటే సాఫ్ట్వేర్ అనే పర్టికులర్గా మేము పాయింట్అవుట్ చేయలేదు, టు బి వెరీ హానెస్ట్. అంటే ఇప్పుడు వర్కింగ్ క్లాస్, బేసికలీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో వర్కింగ్ క్లాస్ మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది. సో ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వన్. ఇన్ఫ్యాక్ట్ పిచ్చి లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ జంక్ తింటున్నాం, సిగరెట్లు తాగుతున్నాం, మందు తాగుతున్నారు. ఇవన్నీ తాగిన తర్వాత హెల్త్ ఎలా ఉంటుంది చెప్పండి? సో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రసంగంలో అదే చెప్తున్నారు కదా, లైఫ్ స్టైల్ అని. ఆయన ఎప్పుడు ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్గా. ఏంటి, సంతానం ఎక్కువ కనండి, మన భారతదేశం యంగ్ ఇండియా ఉండాలి, ఎక్కువ మందిని కనండి అని ప్రమోట్ చేస్తున్నారు.
దాంట్లో భాగంగా డెరైవ్డ్ స్టేట్మెంట్ ఏంటంటే గుడ్ హెల్త్, అంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి, హెల్త్ కాపాడు. ఒక చీఫ్ మినిస్టర్గా తన ఆల్మోస్ట్ ప్రతి ప్రసంగంలో హీఈస్ మెన్షనింగ్ అబౌట్ హెల్త్ అనమాట. సో సంతాన ప్రాప్తిరస్తు మూవీ కూడా కోర్ పాయింట్ డెరివేటివ్ ఆఫ్ వాట్ హీ సేస్ యాక్చువల్లీ, టు బి వెరీ హానెస్ట్. సో డెరివేటివ్ కంప్లీట్, అంటే బాటమ్ లైన్ చూస్తే హ్యావ్ గుడ్ లైఫ్ స్టైల్ అంతే. సో ఇట్ సాల్వ్స్ ఎవ్రీథింగ్. విక్రాంత్ గారు, కంగ్రాచులేషన్స్ సార్. ఏమీ అడగడానికి కూడా లేదు. ఆల్ ద బెస్ట్. అండ్ ఇట్లానే మంచి మంచి ఫిల్మ్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఓన్లీ రూటెడ్, గ్రౌండెడ్, హానెస్ట్ ఫిల్మ్స్. ఏదైనా సరే ఏ సినిమా చేసినా ఫ్యూచర్లో కష్టంగా అనిపిస్తుంది, అలా చేస్తాం అంతే. ఫిక్స్ అయిపోయాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి సంతాన ప్రాప్తిరస్తు టీం అందరికీ. అంటే మీరు ఇందాక అంటున్నారు కదా సండే దాకా చూస్తున్నాము మోస్ట్ ప్రాబబ్లీ అని చెప్పేసి. సో మీ స్నేహగీతం సినిమా టైంలో దెర్ వాజ్ 4 weeks రన్, 4 to 6 weeks రన్. హలో 6 weeks మంచి హౌస్ఫుల్ అట్లా. సో ఇప్పుడు ఆ లాంజిట్యూడ్ అనేది తగ్గిపోతుంది. అవును. సో వాట్ కెన్ బి డన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ స్మాల్ కాన్సెప్ట్ ఫిలిమ్స్? అంటే మీరు ఒక గిల్డ్లో కూడా ఉన్నారు కాబట్టి చిన్న ఒక మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా. అంటే మారిపోయింది, అంటే బిజినెసే మారిపోయింది. వెన్ వీఆర్ డూయింగ్ అగ్రిమెంట్స్ విత్ ద డిజిటల్ 30th డేకి ఓటీటీలో పెట్టమని మనమే చెప్పేస్తున్నాము. సో మ్యాక్సిమం 4 weeks, సూపర్ హిట్ అవుతే 4 weeks ఉంటుంది. అదర్వైజ్ 2 weeks అండి. అంటే అట్ ద సేమ్ టైం మనకు థియేట్రికల్ రెవెన్యూతో పాటు అటు ఓటీటీ రెవెన్యూ కూడా ఎక్కువ అయింది కదా. సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఓటీటీ రెవెన్యూ అండ్ థియేట్రికల్ రెవెన్యూ. సో అంటే బిజినెస్లో వచ్చిన మార్పు, దీన్ని ఏం చేయలేము అంతే. కానీ ఈ 2 weeks ఎలా గట్టిగా నడిపించుకోవాలి, ఈ 4 weeks అంటే ఫస్ట్ 30 days ఎలా నడిపించుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి యాక్చువల్లీ. బట్ 30 days స్కోప్ కూడా ఉండట్లేదు, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా సినిమాలు ఈవెన్ ఓటీటీలో, చిన్న సినిమాలు ఈ మధ్య చాలా సినిమాలు కూడా ఓటీటీలో వచ్చినా కూడా కొన్ని షోలు థియేటర్లో రన్ అవుతా ఉన్నాయి యాక్చువల్గా. సో ఇట్స్ ఓన్లీ దట్ మనము అంటే థియేటర్లో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలు ఫస్ట్ వీక్ ప్రమోషన్ ఎలా చేసామో సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ కూడా ప్రమోట్ చేయగలిగితే డెఫినెట్లీ దెర్ ఈజ్ ఏ రిజల్ట్ అండి. అంటే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ 2 weeks ప్రమోట్ చేసేసి వదిలేస్తాం యాక్చువల్గా. ఓకే లెట్ ఇట్ గో ఆన్, బట్ ఎండ్ వరకు చేయగలగాలి. ఇప్పుడు మనము అప్పుడు మీరు స్నేహగీతం ఎగ్జాంపుల్ తీసుకుంటే 100 days పడేంత వరకు పోరాడాము. పెళ్లి చూపులు 100 days పడేంత వరకు, మెంటల్ మధ్యలో దాదాపు 50th day వరకు పోరాడాము. అలా పోరాటం చేస్తే మేము ఉంటుందండి, థియేటర్లో ఉంటుంది ఫర్ షూర్. అంటే రీసెంట్గా తమిళ ఇండస్ట్రీ 8 weeks అనేది ఒక మ్యాండేటరీ చేసింది ఓటీటీ రిలీజ్కి. దట్స్ రియల్లీ గుడ్ అండి. సో అట్లా తెలుగు ఇండస్ట్రీ ఎందుకని తీసుకోలేకపోతుంది? చేయగలిగితే బాగుంటుంది. అంటే ఐ థింక్ వీ హ్యావ్ టు డిస్కస్ దట్ పాయింట్. గుడ్ పాయింట్ యాక్చువల్గా, అది డిస్కస్ చేయాలి. మనం 8 weeks చేయగలిగితే మాత్రం చాలా బాగుంటుంది. యా, థ్యాంక్ యూ ధీరజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి సంతాన ప్రాప్తిరస్తు టీమ్కి బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన మీడియా, మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ మీ ఫ్యాన్స్ కూడా జాయిన్ అవుతున్నారు కేక్ కటింగ్కి. యా ప్లీజ్. ఎంజాయ్ అంటూ లేటు మొదట్లోన, బర్డన్ అంటూ ఫైటు చివర్లోన, కాయ కాసేదుందాని మీట్లోన, లోపం అబ్బాయితేనా నీ వాళ్ళిట్లోన, పుల్లు గోపురాలు స్టార్ట్ అయ్యనా తాయతొచ్చి చేవే. సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. సంతాన ప్రాప్తిరస్తు, ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్. రాణి ప్రెగ్నెన్సీకై పోరాటమే, డాక్టర్ కన్సల్టెన్సీ మాటమే, సూదులేమో పొడిసి ఆరాటమే, ఫీజులేమో తడిసి ఓదుకమే, టెస్ట్ ట్యూబ్ బేబీ పాసయ్యన బడ్జెట్ నిలపైనా. సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు. సంతాన ప్రాప్తిరస్తు, ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్.
సంతాన ప్రాప్తిరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు సంతాన ప్రాప్తిరస్తు ఆశీర్వదిస్తూ ఆల్ ద బెస్ట్